ఆయన హావభావాల్ని వాటిని ఏమన్నా అబ్జర్వ్ చేసి మీరేమన్నా సార్ నేను అసలు కలవలేదు సార్, నేను కలలేదా? కలవలేదండి అసలు. ఎందుకంటే లేరు ఇప్పుడు ఆయన. ఓకే. వాళ్ళ మిగతా అంత వాళ్ళ బంధువుల్ని వాళ్ళ బ్రదర్స్ మొత్తం ఉన్నారండి. బ్రదర్స్ అందరిని కలిశాను. కానీ ఆయన సార్ని కలవలేదు. ఓకే. టీచర్ ఫంక్షన్లో కూడా వచ్చారు అప్పుడు, కానీ అప్పుడు ఇక్కడ నేను షోకి వెళ్ళాను లేనమాట అండి. ఓకే. కలిసాను. అంటే ఇక ఇది సినిమాటిక్ బాడీ లాంగ్వేజ్ సార్ ఇది జనరల్గా. అంటే ఆయనది సార్ మామూలుగా నేను వీడియోలోను అట్లా చూసింది మామూలుగా నార్మల్గా ఉంటారు. ఇంటర్వ్యూస్లో కూడా ఉన్నారు కదా, మన ఓపెన్ హార్ట్లో కూడా చేశారు ఆయన. ఓపెన్ హార్ట్ దీంట్లో కూడా అయింది. బట్ ఆయన చాలా నార్మల్గా చాలా ఇదిగా ఉంటారు ఆయన. ఇది కొంచెం సినిమా కాబట్టి కొంచెం అలా ఉండలేం కదా, అందుకని కొంచెం అగ్రెసివ్నెస్ అది కొంచెం సినిమాటిక్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. యా, ముఖ్యంగా ఆయనే ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దని యూత్కి ఎప్పుడు మెసేజ్ కనెక్ట్ చేస్తూనే ఉంటారు. ఓకే. ఆల్మోస్ట్ లాస్ట్ 20 years అంటే 2004లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఓకే. సో అంతకుముందు నుంచే ఇట్లాంటి మెసేజ్ ఇచ్చేవారు ఆయన. సో ఈ నెల 30న దేవగుడితో వస్తున్నారు, నెక్స్ట్ మంత్ గేదెల రాజు. అవును సార్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రెండు కొంచెం పవర్ఫుల్ క్యారెక్టర్, వెరీ లీడ్ రోల్స్ సార్. లేదు సో ఇక మీదట రఘు కంప్లీట్గా ఆర్టిస్ట్గా బిజీ అయిపోతారు అనుకోవచ్చా? ఏమంటే భగవంతుడి దయ. నాకే చాలా కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఈ మూవీ తోటి చాలా షేడ్స్ ఉన్నాయి. ఎమోషనల్ కంటెంట్ అయితే పీక్స్ అండి సెకండ్ హాఫ్. ఇండస్ట్రీ దృష్టిలోకి వెళ్తే మాత్రం ఈ సినిమా డెఫినెట్గా నాకు చాలా ఇండస్ట్రీ ఎప్పుడు ఇప్పుడు పలాస్తోనే పడ్డావు ఇండస్ట్రీ దృష్టిలో, ఇప్పుడు ఈ రోజు కొత్తగా పడేది ఏముంది? ఏమో ఎప్పుడు ఇక్కడ ఎవ్రీడే ప్రతిరోజు ఎప్పటికప్పుడు వెంకట కలెక్షన్ ఇక్కడ ఒకటి సక్సెస్ మాట్లాడుద్ది. అవును సార్. సో దానికి ఎగ్జాంపుల్ పలాస్ తర్వాత ఎన్నో క్యారెక్టర్లు వచ్చి ఉంటాయి కానీ దగ్గరికి మరి కానీ దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ క్యారెక్టర్, చాలా పవర్ఫుల్. దానికన్నా 10 times ఉంటుంది. హై క్యారెక్టర్ బాగా. ఓకే. అండ్ అంటే మీరు చెప్పారు కదా మీకు ఆ ఫస్ట్ ఫైట్ తీస్తుంటే ఏం సార్ ఇక అఖండ ప్రీ ఇంటర్వెల్ షో ఫైట్లా ఉంది, నాకు కొంచెం ఎక్కువ వద్దేమో అని కూడా అన్నారు. ఏం కాదండి, అది స్టోరీ ఎమోషన్ విల్ డ్రైవ్ ద ఫైట్ సార్. అంటే ఏదో వాంటెడ్లీ 2 కార్లు బ్లాస్ట్ చేస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనేది లేదు. ఈయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అటాక్ కూడా తప్పించుకెళ్ళిపోదాం, మనం ఫైట్ చేద్దాని ఉద్దేశమే ఉండడం. మరి 1, 2, 3 స్టేజెస్లో మాటేసి ఇంకా అటాక్ చేస్తా అంటే ఎంత దూరం పారిపోతాం అప్ప అని వీళ్ళు కూడా దిగి ఇంకా రంగంలో ఏదైతే అది అయిందని దిగుతారు. ఓకే. అంత న్యాచురల్గా స్టోరీ విల్ డ్రైవ్ ద ఆల్ ఎమోషన్స్. దాని ప్రకారమే ఏదొచ్చిన మూవీలో. ఓకే.